వరుస సినిమాలతో జోరు మీదున్న కథానాయికలు అభిమాన తారలు నెలల వ్యవధిలో వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేస్తుంటే సినీ ప్రియుల్లో కనిపించే జోష్ మరో స్థాయిలో ఉంటుంది. అయితే ఈ స్థాయిలో జోరు చూపించడంలో ముందుండేది ఎప్పుడూ కథానాయికలే. ఇప్పుడిలా నెలల వ్యవధిలో వరుస చిత్రాలతో థియేటర్లలో వినోదాల వెన్నెల కురిపించేందుకు పలువురు నాయికలు పోటీ పడుతున్నారు. కథల ఎంపికలో ఆచితూచి అడుగులేసే సాయి పల్లవి గతేడాది వెండి తెరపై అసలు కనిపించనే లేదు. అలాగని తనేమీ ఖాళీగానూ లేదు. ఓవైపు దక్షిణాదిలో అమరన్, తండేల్ చిత్రాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్లో 2 సినిమాలు పట్టాలెక్కించింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా సినీ ప్రియులను ఆలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ నిర్మాణాంతర పనుల్లో ఉండగా ఆమె నాగ చైతన్యతో చేస్తున్న తండేల్ ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. వీటిలో అమరన్ సెప్టెంబర్లో రానుండగా తండేల్ డిసెంబర్లో విడుదల కానుంది. ప్రస్తుతం సాయి పల్లవి హిందీలో ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్తో ఓ ప్రేమ కథా చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదే తెరపైకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఈ ఏడాది సాయి పల్లవి ముచ్చటగా 3 సినిమాలతో మురిపించినట్లవుతుంది. ఇక చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది అనుపమ పరమేశ్వరన్. ఆమె ఈ ఏడాది ఇప్పటికే ఈగల్, టిల్లు స్క్వేర్, సైరన్ చిత్రాలతో జోరు చూపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ దూకుడిని ద్వితీయార్థంలోనూ కొనసాగించనుంది. ప్రస్తుతం ఆమె ఏఆర్ జీవ దర్శకత్వంలో లాక్డౌన్లో నటించిన సంగతి తెలిసిందే. నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత అనుపమ నుంచి పరదా అనే మరో సినిమా థియేటర్లోకి రానుంది. సినిమా బండితో మెప్పించిన ప్రవీణ్ కండ్రేగుల దీన్ని తెరకెక్కించారు. నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల్ని పలకరించనుంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు. ఇక రష్మిక విషయానికి వస్తే గత ఏడాది యానిమల్ చిత్రంతో జాతీయ స్థాయిలో సినీ ప్రియుల్ని మెప్పించింది. ప్రస్తుతం ఆమె పుష్ప 2, రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్, కుబేరా, ఛావా, సికందర్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోంది. వీటిలో ఈ ఏడాది ఆమె నుంచి కనీసం 3 చిత్రాలైనా బాక్సాఫీస్ ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. కథానాయకుడు అల్లు అర్జున్కు జోడీగా రష్మిక నటిస్తున్న పుష్ప 2 చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. దీన్ని డిసెంబర్ 6న థియేటర్లోకి తీసుకురానున్నట్లు ఇటీవలే ప్రకటించారు. మరోవైపు ఆమె నటిస్తున్న నాయికా ప్రాధాన్య చిత్రం ది గర్ల్ ఫ్రెండ్, అలాగే హిందీలో విక్కీ కౌశల్తో చేస్తున్న ఛావా చివరి దశ చిత్రీకరణలోనే ఉన్నాయి. ఈ 2 కూడా ఈ ఏడాది ఆఖరిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రవర్గాల సమాచారం. ఇక మీనాక్షి విషయానికి వస్తే ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారంతో సినీ ప్రియుల్ని ఆలరించింది. ప్రస్తుతం ఆమె విజయ్తో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్, వరుణ్ తేజ్తో మట్కా సినిమాలతో పాటు విశ్వక్సేన్తో ఓ చిత్రం చేస్తోంది. వీటిలో ఇప్పటికే విజయ్, దుల్కర్ సినిమాల విడుదలపై స్పష్టత వచ్చేసింది. ఈ 2 సెప్టెంబర్లోనే సినీ ప్రియుల్ని పలకరించనున్నాయి. ఇక వీటితో పాటు ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న మట్కా కూడా ఈ ఏడాది ఆఖరిలోనే థియేటర్లోకి రానున్నట్లు సమాచారం అందుతోంది. ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే ఓవైపు నాయిక ప్రాధాన్య సినిమాలతో జోరు చూపిస్తూనే మరోవైపు కమర్షియల్ చిత్రాలను నాయికగా నటిస్తోంది. ఆమె ప్రస్తుతం ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్లో చేసిన వినోదభరిత చిత్రం రఘుతాత. సుమన్ కుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా ఆగస్టు 15న రానుంది. ఇక ఈ ఏడాది ఆఖరిలో కీర్తి నుంచి రానున్న మరో చిత్రం బేబీ జాన్. ఇది ఆమెకు తొలి బాలీవుడ్ సినిమా. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ను కాలీస్ తెరకెక్కించారు. నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లోకి రానుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.